రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ పార్టీ. రాష్ట్రంలో ఖాళీ అయినటువంటి 4 స్థానాల్లో టీడీపీ నుంచి 3, జనసేన నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తున్నారు. టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్కి ఛాన్స్ ఉంది. అయితే ఆల్రెడీ ఈ విషయాలపైన అధికారికంగా టీడీపీ ప్రకటించింది. జనసేన నుంచి ఆల్రెడీ లింగమనేని రమేష్కు అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే జనసేన నుంచి నామినేషన్ కూడా దాఖలయ్యాయి. ఇక సోమవారం టీడీపీ తరఫున నామినేషన్ వేయబోతున్నారు 3 అభ్యర్థులు, సానా సతీష్, భాష్యం రామకృష్ణ అండ్ చింతకాయల విజయ్. అయితే రాజ్యసభ అభ్యర్థిగా రెండవసారి ఎన్నికయ్యారు సానా సతీష్ బాబు. 2024 ఉప ఎన్నికల్లో రాజ్యసభ ఎంపీగా ఎన్నికైనటువంటి సానా సతీష్ ఏడాదిన్నర మాత్రమే పదవిలో కొనసాగడంతో రెండవసారి అవకాశం కల్పించారు చంద్రబాబు. ఇక 2024లో టీడీపీ నుంచి కాకినాడ ఎంపీ సీటు ఆశించినటువంటి సానా పొత్తులో భాగంగా కాకినాడ సీటు జనసేన కేటాయించడంతో రాజ్యసభకు వెళ్లారు. రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు మరోసారి అవకాశం దొరికింది. ఇటు భాష్యం రామకృష్ణ కూడా రాజ్యసభలో అవకాశం దొరికింది. చింతకాయల విజయ్ కూడా రాజ్యసభకు ఎంపికయ్యారు. వాళ్ళకి సంబంధించి ఆ విజువల్ చూస్తున్నాం. వాళ్ళ అనౌన్స్మెంట్కి సంబంధించినటువంటి మేబీ బీ ఫామ్స్ అటు చంద్రబాబు వారికి అందిస్తూ ఉన్నారు. సో సానా సతీష్ అండ్ చింతకాయల విజయ్ యంగ్స్టర్స్ అండ్ యంగ్ ఇన్స్పైరింగ్ ఆస్పిరెంట్స్ అని చెప్పాలి. సో ఇటువైపు భాష్యం రామకృష్ణ కూడా రాజ్యసభకి ఎన్నిక కావడం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు.